తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన ఒప్పందం వల్లే కవితకు బెయిల్ వచ్చిందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఘాటుగా స్పందించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా ఎలా మాట్లాడతారని తప్పుపట్టారు. ఇటువంటి ప్రకటనల వల్ల ప్రజల్లో భయాందోళనలు కలగవచ్చని వ్యాఖ్యానించారు న్యాయమూర్తులు. న్యాయమూర్తులను అవమానించేలా ఇటువంటి ప్రకటనలు చేయకూడదన్నారు జస్టిస్ గవాయి. అటువంటి ప్రకటనలు ఎలా చేయగలని నిలదీశారు. రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత ఆదేశాలు జారీ చేయాలా? రాజకీయ సంప్రదింపుల వరకు వేచి ఉండాలా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పులపై గౌరవం లేకుంటే కేసు విచారణ సుప్రీంకోర్టులో కాకుండా మరెక్కడైనా జరగనివ్వమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్పై తన వ్యాఖ్యలను కొన్ని పత్రికలు వక్రీకరించాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టే ఉద్దేశం తనకు లేదన్నారు. న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందన్న రేవంత్ ఇలా జరగడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు.